కింగ్స్ కాలనీలో పోలీసులు భారీగా మోహరించారు. ఐసిస్ సానుభూతిపరుడు కోసం గాలిస్తున్నారు. తహా అనే ఐసిస్ సానుభూతిపరుడిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బాసిత్తో పాటు కొందరు యువకులు హైదరాబాద్ కేంద్రంగా ఉగ్రదాడికి స్కెచ్ వేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు బలపన్ని బాసిత్ను అరెస్ట్ చేశారు. అయినా ఐసిస్ వైపు మళ్లీ వెళ్లేందుకు బాసిత్ ఇంటర్నెట్లో సెర్చింగ్ చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. దీంతో బాసిత్ ఇంటిపైన అతనికి సహకరిస్తున్న వ్యక్తుల ఇళ్లపైన ఎన్ఐఏ అధికారులు ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఐసిస్ సానుభూతిపరుడు తహా అరెస్టుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, హైదరాబాద్ లో మరోసారి ఐసిస్ కలకలం సంచలనం రేపింది. గతంలో అరెస్ట్ అయినటువంటి అబ్దుల్లా బాసిత్ ఖాదర్ వాళ్ళిద్దరికీ కూడా గతంలో నాగపూర్లో షెల్టర్ ఇచ్చినటువంటి తాహా అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు ఈరోజు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దాదాపు ఈ అబ్దుల్లా బాసిత్కి సంబంధించినటువంటి ఈ ఐసిస్ మాడ్యూల్ అవుతుందో ఇది హైదరాబాద్లో చాలా వరకు కూడా హైదరాబాద్లో ఐసిస్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నించారు. గతంలో అబ్దుల్లా బాసిత్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అతను ఈ హైదరాబాద్లో ఉండి ఏ రకంగా ఐసిస్ని పూర్తి స్థాయిలో ఇక్కడ డెవలప్ చేయాలి, దాంతోపాటుగా ఐసిస్కి సంబంధించినటువంటి వ్యక్తులకు ఏ రకంగా ట్రైనింగ్ ఇవ్వాలనిపైన ఆయన సిరియాకు వెళ్లే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత ఐసిస్కి సంబంధించినటువంటి హైదరాబాద్లో ఏదైనా ఇన్సిడెంట్కి సంబంధించి ఏదో ఒక ఇన్సిడెంట్ చేయడం కోసం పెద్ద ఎత్తున ప్లాన్ చేసిన నేపథ్యంలో యువతను టార్గెట్ చేసుకుని ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యూహరచన చేసింది. అయితే ప్రధానంగా హైదరాబాద్లో ఉంటూ యాంటీ సోషల్ ఎలిమెంట్స్కు అట్రాక్ట్ అయినటువంటి బాసిత్ అనే యువకుడు సిరియా వెళ్లి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యాక్టివ్ రోల్గా ప్లే చేయాలన్న ప్రయత్నాలు ప్రతిసారి కూడా విఫలమయ్యాయి. గతంలో ఒకసారి ఢిల్లీకి సంబంధించినటువంటి ఎన్ఐఏ అధికారులు ఈ హైదరాబాద్కు సంబంధించినటువంటి హైదరాబాద్లో ఆర్ఎస్ఎస్ లీడర్ని, ఢిల్లీకి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ లీడర్ని హైదరాబాద్లో హత్య చేసేందుకు ప్లాన్ చేసిన వ్యవహారం ఒకటి ఎన్ఐఏ ఢిల్లీ టీం బట్టబయలు చేసింది. ఆ టీంలోనే దాదాపు బాసిత్ అనే వ్యక్తి పేరు బయటకు వచ్చింది. హైదరాబాద్లో బాసిత్ అనే వ్యక్తి అనేక రకాలుగా కొంతమంది వ్యక్తులకు కొన్ని ఏవైతే వెపన్స్ కావచ్చు, కొన్ని ఈ ఏవైతే కంప్యూటర్స్ కావచ్చు, లేదంటే ల్యాప్టాప్స్ లాంటివి అరేంజ్ చేసినట్టుగా ఐసిస్కి సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఆయన టచ్లో ఉన్నట్టుగా ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డ నేపథ్యంలో అతన్ని గతంలో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఆయన బెయిల్ పైన బయటకు వచ్చిన తర్వాత ఆ తర్వాత మరొకసారి సిరియా వెళ్లేందుకు, ఐసిస్లో జాయిన్ అయ్యేందుకు వెళ్లడం తీవ్ర సంచలనం రేపింది. అదే సమయంలో నాగపూర్కు వెళ్లారు. నాగపూర్లో షెల్టర్ ఇచ్చేందుకు అటు తాహా అనే వ్యక్తి అతనికి షెల్టర్ ఇచ్చాడు. అదే సమయంలో ఆ తాహా అబ్దుల్లా బాసిత్తో పాటుగా ఖాదిర్ మొత్తం ముగ్గురు వ్యక్తులకు షెల్టర్ ఇచ్చారు. కాబట్టి ఆ 3 నెలల నుంచి 3 నెలల పాటు వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇదే సమయంలో తాహా 3 నెలల క్రితం హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్లో ఒక రాగి అమ్ముకుంటానంటూ కూడా ఆయన ఇదే ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అయితే అతని యాక్టివిటీస్ పైన కొంత అనుమానం ఉంది. అతను షెల్టర్ ఇచ్చాడు 3 నెలల క్రితం. ప్రతిసారి కూడా ఆయన నాగపూర్ వెళ్లిన సమయంలో ఈ అబ్దుల్లా బాసిత్కి తాహానే షెల్టర్ ఇచ్చాడు. కాబట్టి ఇతన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే మరికొన్ని విషయాలు బయటపడతాయన్న ఉద్దేశంతోనే పోలీసులు మరోసారి తాహాని అదుపులోకి తీసుకున్నారు. తాహా ఇప్పటి వరకు అతనికి ఉన్న సంబంధం కావచ్చు అబ్దుల్లా బాసిత్తో కేవలం షెల్టర్ ఇచ్చాడా, లేకుంటే అతను కూడా డైరెక్ట్గా ఐసిస్తో టచ్లో ఉండడం మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు మాత్రం దాదాపు 8 టీంలు, 45 మంది ఎన్ఐఏ అధికారులు 8 టీంలుగా డివైడ్ అయిపోయి మైలాదేవులపల్లిలోని కింగ్స్ కాలనీలో ఇదే ఇంట్లో సెర్చెస్ చేశారు. మొత్తం 8 ఇళ్లపైన అనుమానం ఉన్నటువంటి మొత్తం 8 ఇళ్లపైన కూడా సెర్చెస్ చేసి తాహాని అదుపులోకి తీస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు తాహాని విచారిస్తున్నారు. అబ్దుల్లా బాసిత్కి తాహాకి ఉంది, కేవలం ఆయన నాగపూర్లో షెల్టర్ మాత్రమే ఇచ్చాడా, లేకుంటే మిగతా ఏదైనా ఐసిస్ యాక్టివిటీస్లో పాల్గొన్నాడా, వాళ్ళకి ఇంకా ఏమైనా వేరే సమకూర్చడం మాత్రం ఇన్వెస్టిగేషన్లో బయటపడాల్సి ఉంది. ఎన్ఐఏ అధికారులు చెప్తున్న ప్రకారం అయితే తాహాకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ అయింది. అతను అబ్దుల్లా బాసిత్కి షెల్టర్ ఇచ్చాడు. అతను ఏ రూపంలో షెల్టర్ ఇచ్చాడు, కేవలం వాళ్ళకి ఐసిస్లో జాయిన్ అయ్యేందుకు, సిరియా వెళ్లేందుకు సహాయపడేందుకు షెల్టర్ ఇచ్చాడా, లేదంటే ఇంకా అతనికి ఏ రకంగా పరిచయం ఏర్పడింది, వాళ్ళ ఫాదర్కి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంది, ఇవన్నీ కూడా ప్రస్తుతం పోలీసులు వెరిఫై చేస్తున్నారు. అబ్దుల్లా బాసిత్తో ఉన్న సంబంధం మేరకే తాహాని అదుపులో తీసుకున్న మాత్రం ఎన్ఐఏ అధికారులు అయితే చెప్తున్నారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. తాహాతో పాటు మరికొంత అంటే ఆయన ఇంట్లో దొరికినటువంటి డాక్యుమెంట్స్ కూడా పోలీసులు ఎన్ఐఏ అధికారులు పరిశీలిస్తున్నారు. పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తామని మాత్రం ఎన్ఐఏ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కింగ్స్ కాలనీలో ఉన్న 8 ఇళ్లు, ఇదొక నివాసంతో పాటుగా ఆపోజిట్లో ఉన్నటువంటి మరొక బిల్డింగ్ లో కూడా పోలీసులు సెర్చెస్ చేశారు. అతని ఇంట్లో దొరికినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ ఆధారంగా పోలీసులు మరింత విచారణ కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. తాహాకి ఉన్నటువంటి సంబంధం ఏంటి, అబ్దుల్లా బాసిత్తో ఉన్నటువంటి తాహాకు ఉన్న లింక్స్ ఏంటి అనేది మాత్రం పూర్తిగా ఎస్టాబ్లిష్ అయితేనే తాహా రోల్ ఏందనేది పోలీసులు ఐడెంటిఫై చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రం ఈ నివాసం పైన పోలీసులు సెర్చ్ చేసి తాహాని అదుపులోకి తీసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాహాని ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్నాడు. అతని దగ్గర నుంచి మరింత సమాచారం తీసుకున్న తర్వాత పోలీసులు పూర్తి స్థాయిలో తాహా రోల్ పైన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సాయి కిరణ్తో విజయ్, టీవీ 9 హైదరాబాద్.